మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పైన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక పిలుపునిచ్చింది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? జగన్ రెడ్డి ఒక వెన్నుపోటుకి పితామహుడు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా కుటుంబం గురించి చెప్పాలంటే సొంత బాబాయినే హత్య చేసి అది కూడా చంద్రబాబు గారి మీద వేయాలని ప్రయత్నం చేయటం, అట్లాగే తల్లిని చెల్లిని తరిమేయటం, ఇవన్నీ వెన్నుపోట్లు కదా. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ఆ రోజు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడవడానికి చేసినటువంటి ప్రయత్నాలు తోట చంద్రయ్యన కానీ మాలాంటి నాయకులు, బీసీ నాయకులు అనేక మందిని జైలు పాలు, అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణ గారిని మీ పైన కూడా హత్య కేసు పెట్టారు కదా. హత్య కేసు పెట్టిన 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అది వెన్నుపోటు కాదా బీసీలకి? అలాగే ఎస్సీ సోదరులు, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో ఏం చేశారు? పిచ్చాన్ని చేసి దళితుడాన్ని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచారు. అట్లాగే సుబ్రహ్మణ్యం డ్రైవర్ని, అనంతబాబు అనే ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. పథకాలన్నీ కట్ చేశారు. ఇదంతా వెన్నుపోటు కాదా? ఇవాళ కేవలం వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఎక్సైజ్లో చూసాం. అవును, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుని పేద ప్రజల ప్రాణాలని మరి గాలికి కలిపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ స్కామ్లు భారతదేశంలోనే ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇప్పుడు ఢిల్లీ స్కామ్ జస్ట్ ఒక చిన్న పీనట్ లాంటిది. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ మనం ఎక్సైజ్లో చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న దాంట్లో ప్రజల దారి మళ్లించడానికి, ఆలోచన మళ్లించడానికి మాత్రమే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి దేశానికి, భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషితో అన్ని కంపెనీలు వెళ్ళిపోయినటువంటి వద్దు అనుకో ఆంధ్ర రాష్ట్రం వద్దురా అన్న కంపెనీలు తిరిగి వస్తాయి. ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, వేల కోట్లు, లక్షల కోట్లు వస్తున్నాయి. ఇవాళ కేవలం వాళ్ళు మళ్ళీ బెదిరించడానికి అధికారులను బ్లాక్మెయిల్ చేయటం, అధికారులను పట్టుకుని నీవు గొడ్లోడ తీస్తానని చెప్పి మాట్లాడతావు అంటే ఏంటి విధానం ఏంటి?